హాయ్ హలో నేను మీ స్వప్నాని. ఈరోజైతే నేను కొన్ని ఐటమ్స్ని అయితే నేను మీషోలో తీసుకున్నాను. అది ఒక్కొక్కటి ఓపెన్ చేస్తూ మీకు చూపిస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఇదైతే డ్రెస్ తీసుకున్నాను, టాప్ అండ్ బాటమ్. అలా అని చెప్పేసి కుర్తా టైప్ ఏం కాదు, లాంగ్ ఏం కాదు, షార్ట్ కుర్తా. ఇది కింద ప్యాంట్ వచ్చేసింది. కొంచెం వెరైటీగా ఉందిలే అని చెప్పేసి కొంచెం బాగుందిలే అనిపించింది. రేట్ కూడా రీజనబుల్గానే అనిపించింది. కొంచెం వెరైటీగా ఉంది డ్రెస్ అయితే. చూడండి, మొత్తం ఓపెన్ చేస్తున్నా. ఫుల్ హ్యాండ్స్ వచ్చింది, చైనీస్ కాలర్ టైప్ వచ్చింది. హ్యాండ్స్కి నెక్, హ్యాండ్కి బటన్ కూడా ఇచ్చాడు. కింద ప్యాంటు. నేను ఇప్పుడు దీన్ని వేసుకొని కూడా చూపిస్తాను. నెక్స్ట్ ఏమొచ్చిందో చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇది వచ్చేసి నేను మన పీలర్ ఉంటుంది కదా, అది ఆర్డర్ చేశాను. ఇందులో 2-3 రకాల మోడల్ అయితే ఉంది. చూడండి, ప్యాకింగ్ కూడా మీరు చూడండి, ఎంత స్టిక్కరింగ్ వేసి ఎంత నీట్గా జాగ్రత్తగా పంపించారో అంత జాగ్రత్తగా పంపించారు. ఒకవేళ మనకి ఇష్టం లేదనిపిస్తే మనం రిటర్న్ పెట్టచ్చు కదా. సో నేనైతే జస్ట్ పీలర్ వరకే చూశాను, అందులో పీలర్ వరకే పెట్టాను. కానీ పీలర్ కాకుండా ఇంకా 2 ఐటమ్స్ అయితే ఎక్స్ట్రా వచ్చేసినాయి. చూడండి, నేను చూపిస్తాను. స్టీల్వి వచ్చినాయి ఇవి. ఇదిగోండి, ఫస్ట్ వన్ వచ్చేసి చాకు. మనం ఇట్లానే ఏదన్నా అట్టపెట్టెలు కానీ అలాంటివి ఏమైనా కోసుకోవాలంటే అట్లా షార్ప్గా ఉంది బాగా. ఇదొక టైప్ ఆఫ్ పీలరు, ఇదొక టైప్ ఆఫ్ పీలరు, 2 వచ్చినాయి. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఇదే ఆర్డర్ ఇచ్చాను పెద్దది, కానీ ఇవన్నీ ఎక్స్ట్రాగా వచ్చినాయి. పర్లా, ఏదైనా మన మంచికే అన్నట్టు. సెకండ్ వన్, నెక్స్ట్ వన్. ఇప్పుడు ఇది చూడండి, నేను ఇదిగోండి ఇందాక వాళ్ళు ఇచ్చారు కదా, దాని చేత కట్ చేస్తున్నాను చాలా నీట్గా. ఇది వచ్చి డూప్ స్టిక్స్. నేను డైలీ డూప్ స్టిక్స్ వేస్తాను, కానీ విడిగా చూస్తే చాలా కాస్ట్ ఉన్నాయి. అందుకని ఆన్లైన్లో చూసాను ఎలా ఉందా ఏంటి అని, అసలు ఉన్నాయా లేవని. సో అయితే ఉన్నాయి. ఇవి కూడా చాలా తక్కువ కాస్ట్ పడినాయి. మొత్తం వచ్చేసి 12 వచ్చినాయి. ఒక్కొక్క ఫ్లేవర్ వచ్చి 3 చొప్పున 12. లావెండర్, రోజ్, అలా స్మెల్ కూడా చాలా బాగున్నాయి. హెవీగా అనిపించలేదు, అలా లోన్గా చాలా మీడియంగా ఉంది, ప్లెజెంట్గా ఉంది వేసుకుంటే. చూడండి, 12 వచ్చినాయి. మీకు ఇందులో ఏం కావాలన్నా నాకు కామెంట్లో అడగండి, ఖచ్చితంగా నేనైతే లింక్ పెడతాను, కోడ్ పెడతాను. అడగకుండా నేను ఎట్లా పెడతాను? ప్రతి ఒక్కళ్ళు అడిగిన వాళ్ళకి రెస్పాండ్ అనేది నేను ఇస్తున్నాను. నెక్స్ట్ వన్, ఇది వచ్చేసి నేను 1 కిలో పట్టే వరకు ఒక ప్లాస్టిక్ డబ్బాలు పెట్టేశాను. ఇంట్లో ఆల్రెడీ నేనైతే స్టీల్ డబ్బాలే వాడుతున్నాను. కాకపోతే అవి పెద్దవి, అవి ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేసేసి నాకు ప్లేస్ సరిపోవట్లేదు. యాక్చువల్గా అయితే గాజు పెడదాం అనుకున్నాను, నా చేతిలో అసలు కొరకరి జారిపోతుంటాయి. సో ఎందుకులే అంత రిస్క్ తీసుకోవటం అని చెప్పేసి ప్లాస్టిక్ పెడదాము అని చెప్పేసి నేను ప్లాస్టిక్ అయితే తీసుకున్నాను. ఇవి కూడా చాలా రీజనబుల్గా వచ్చినాయి, 6 వచ్చినాయి. మూత కూడా చాలా టైట్గా ఉంది. ఇందులో నేను ఎంత పడతాయి ఈ క్వాంటిటీ అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఫైనల్గా ఇదిగో డ్రెస్ చూసేయండి. ఒక నైట్ డ్రెస్ కాదు, అలా అని చెప్పేసి కుర్తా టైప్ కాదు. ఇది జస్ట్ కోడ్ సెట్స్ అంటాం కదా మనము, పైన కింద ఉండేది అలాగా సేమ్. ఇంకంతే, చైనీస్ కలర్ అని చెప్పా కదా, పైదాకా వచ్చేసింది. ఇది చూడండి, బటన్ కూడా చాలా టైట్గా ఉంది, కొత్తది కదా అందుకని చాలా టైట్గా అనిపించింది. చాలా బాగుంది. కాకపోతే నాకు టాప్ బాగా నచ్చింది, ప్యాంట్ కొంచెం ఏదోలా అనిపించింది. కానీ వేసుకుంటే 2 బాగానే ఉన్నాయి. కానీ ఒక్కొక్కసారి అనిపించింది వైట్ లెగ్గిస్ వేసుకునే బదులు ఈ ప్యాంట్ అయితే వేసుకోవచ్చు అనిపించింది నాకు. సిల్వర్ లైన్ వచ్చింది, కొంచెం అంటే జిల్గా అనిపించింది. చాలా బాగుంది, సింపుల్గా ఉంది. ఇది వచ్చేసి 330 వేసాం, అట్లానే పడింది. ఇప్పుడు నేను పీలర్తో ఎలా చేస్తానో చూడండి. 2 టైప్స్ ఆఫ్ పీలర్ ఇచ్చారు కదా. ఇప్పుడు చూడండి, ఫస్ట్ వన్ వచ్చి నేను ఇది ఆర్డర్ ఇవ్వలేదు, యాక్చువల్గా పెద్దది ఆర్డర్ ఇచ్చాను, కానీ ఇది కూడా ఎక్స్ట్రా ఇచ్చారు. చూడండి ఎంత నీట్గా వస్తుందో, చాలా సింపుల్గా పైన ఉన్న చెక్ మాత్రమే వస్తుంది, అంత నీట్గా వచ్చింది. నేను ఈ వీడియోలో చూపించింది మీకు ఏం కావాలన్నా నాకు కామెంట్లో అడగండి, నేను దానికి కోడ్ పెడతాను, ఓకేనా? చూడండి ఎంత నీట్గా వచ్చిందో.
ఇప్పుడు కీరా అయితే నేను కీరాను కూడా ఇలానే చేస్తాను. ఇప్పుడు చూడండి, నేను ఆర్డర్ చేశానని చెప్పా కదా, ఇది చూడండి దాని ద్వారా నేను కట్ చేస్తున్నాను. వెడల్పుగా చాలా పల్చగా వచ్చిందండి. ఇంకోవైపు అయితే చూడండి సన్నగా పొడుగ్గా లేయర్స్గా వచ్చింది. సలాడ్స్లో కానీ అట్లా చాలా బాగున్నాయి. చూడండి ఎంత పొడుగ్గాను సన్నగా వచ్చినాయి. మనం ఇలా కట్ చేయాలన్నా కూడా కట్ చేయలేము. చాలా అంటే చాలా కష్టము. కానీ కొంచెం వెరైటీగా అనిపించింది. నేను ఒక ఐటెంని ఒకటే ఆర్డర్ ఇస్తే కానీ దానికి డబుల్ అయితే ఇచ్చారు వాళ్ళు. ఇదిగోండి ఇప్పుడు చూడండి, దీన్ని కూడా నేను ఇలా చేస్తాను. ఎంత పలుచగా వచ్చిందంటే అంత పలుచగా వస్తుంది. చూడండి, మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, నేను చెప్పాల్సిన పని కూడా లేదు. ఇప్పుడు ఇంకొక సైడ్న మళ్ళీ పీచులుగా ఎలా వస్తుందో కట్ చేసి నేను చూపిస్తాను. చాలా అంటే చాలా, అది కూడా చూడండి లేయర్స్గా సన్నగా పొడవుగా ఎంత బాగా నీట్గా వచ్చిందో. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఇది యూజ్ అయితే కామెంట్ కూడా చేయండి యూజ్ అయిందని చెప్పేసి. నెక్స్ట్ డబ్బా అయితే చూపిస్తున్నా, పోపు డబ్బా చెప్పా కదా, ఇవి 6 వచ్చినాయి కదా. ఇప్పుడు నేను ఇందులో ఒక కందిపప్పు అట్లాంటివన్నీ పోస్తాను మీ ముందే, మీరే చూడండి. ఇప్పుడైతే నేను 1 కిలో షుగర్ పోస్తున్నాను. అసలు 1 కిలో పట్టిద్దా లేదా అని చెప్పేసి ప్యాకెట్ ఇప్పుడే ఓపెన్ చేశాను. కరెక్ట్గా అయితే పట్టేసింది. కొంచెం కూడా ఇది కూడా చూడండి కరెక్ట్గా పట్టింది. ఇంకా కొంచెం ఉంది. వాళ్ళు ఏం చెప్పారంటే 1100 ml అని చెప్పారు. సరే నేను 1 కిలో తెచ్చాను. ఇది కూడా కందిపప్పు కరెక్ట్గా 1 కిలో నేను తీసుకున్నాను. చూడండి 1 కిలో బాగా నీట్గా పట్టింది. డబ్బాలు కూడా చాలా క్యూట్గా, అంటే వెడల్పు ఎక్కువ లేదు, పొడుగు ఎక్కువగా కొంచెం పొడుగ్గా ఉన్నాయి. ప్లేస్ ఎక్కువ ఆక్యుపై అయితే చేయదు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమేమన్నా కావాలంటే కామెంట్ చేయండి, దాంట్లో కోడ్స్ అయితే పెడతాను. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. బాయ్ బాయ్.